అమ్మా నమస్తే అమ్మా. నిర్మల గారు బాగున్నారా? మంచిగానే ఉన్నా. ఆ? మంచిగానే ఉన్నా సార్. మా ఊరు వాళ్ళు అనొచ్చా? మా ఊరు వాళ్ళు అనొచ్చు కదా. దగ్గరే గణపురం కదా. మా నాన్న ఊరు, రాఘవపూర్ దగ్గరనే కదా సార్. జఫర్గఢ్, గన్పూర్ మా ఊరు అవన్నీ కాబట్టి, మన ఏరియానే కదా, మన జిల్లానే కదా. అంటే మా ఊరు పేషెంట్స్ కాబట్టి ఇంకింత మంచి చేయాలా అనే కొంత ప్రెషర్ ఉంటుంది నా పైన కూడా. సరేనా? మన ఊరు వాళ్ళు చాలామంది వస్తారు నా దగ్గరికి మోకాల మార్పిడి చేయించుకోనికి. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా అని మెల్లిమెల్లిగా తెలిసి కూడా అట్లా ఎక్కువ శాతం అక్కడ నుంచి వస్తున్నారు. అట్లనే మీరు వచ్చిన నా గురించి తెలుసుకొని. అమ్మ మనము ఎడమ మోకాలు చేసినాం కదా, ఎడమ మొక్క చేసి 16 రోజులు అవుతుంది. 16 రోజులు. కరెక్ట్ 16 రోజులు అవుతుంది. మనం అపోలో హాస్పిటల్ చేసినాం. నేను అపోలోలో ఉన్నా కాబట్టి ప్రస్తుతానికి అపోలో హాస్పిటల్ చేసి ఇచ్చిన గోల్డ్ ఇంప్లాంట్ వేసినాము. రైట్, ఇన్సూరెన్స్ ఉంది, భగవంతుందయా. ఖర్చులు చూసి కొంత మంచి ఇంప్లాంట్ వేసుకొని బయటపడ్డాం. ఇప్పుడు 16 రోజులైంది ఆపరేషన్ అయ్యి. చాలామంది పేషెంట్లు ఆపరేషన్ తర్వాత మోకాల మార్పిడి తర్వాత ఇంచుమించు నెల 2 నెలలు పడుతుంది సెట్ కానికి అని అంటారు కదా. మీరు ఆపరేషన్ ముందు వంగి ఊగుతూ నడుస్తుంది అవును. కదా, అవస్థ పడుతుండే, నొప్పి కూడా చాలా ఎక్కువ ఉంటుండే. ఇప్పుడు ఎడమ మోకాళ్ళ ఆపరేషన్ ముందు 10 పాయింట్ల నొప్పి ఉంటే, ఆపరేషన్ ముందు 100 పాయింట్ల నొప్పి ఉంటే, ఇప్పుడు ఎన్ని పాయింట్ల నొప్పి ఉందమ్మా? ఇప్పుడు ఏం లేదు, మొక్కల నొప్పి లేదు. అసలే లేదా? లేదు నేను మీ ఊరు అని చెప్తున్నాను. అట్లా లేదు, ఏం లేదు. మొక్కల నొప్పి తగ్గింది పూర్తిగా. చాలా వరకు తగ్గిందా? కాకపోతే జర బిర్రుగా ఉన్నది కాలానికి. జర స్టిఫ్గా ఉంటది, కొద్దిగా వాపు ఉంటది కొద్దిగా. ఎందుకంటే 16 రోజులేగా అయిందమ్మా అదే ఆపరేషన్ అయ్యి. కొంచెం మనము సబ్బాస్టస్ అప్రోచ్ తోటి మోకాల మార్పిడి చేసినామమ్మా. నేను ప్రతి వీడియోలో చెప్తాను, మళ్ళీ కూడా చెప్తాను. ఈ నొప్పి అయితే తగ్గింది, మోకాల నొప్పి అయితే తగ్గింది. కొంచెం మొద్దు ఉన్నది ఈడ. కొంచెం మొద్దుగా ఉంటుంది, ఎందుకంటే చిన్న చిన్న నరాలు ఉంటాయి అమ్మా. అదే స్కిన్ కట్ తీసుకున్నప్పుడు, స్కిన్ ఇన్సిషన్ తీసుకున్నప్పుడు చిన్న చిన్న నరాలు ఉంటాయి. అవి కంటికి కనపడనంత చిన్నగా ఉంటాయి. అవి కట్ అయ్యి కొంత మొద్దుగా ఉంటుంది. అది రికవర్ కానీ యూజువల్గా 2-2.5 నెలలు పడుతుంది. దానికి ఒక క్రీమ్ కూడా ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఆపరేషన్ ముందు ఉన్న నొప్పి నీకు ఇప్పుడు ఎంత వరకు ఉన్నది అని చెప్తావమ్మా? ఇప్పుడు ఆ నొప్పి ఏం లేదు, మొత్తం అసలే లేదు, ఆ నొప్పి కంప్లీట్ ఖాళీ అయిపోయిందా? ఇప్పుడు నొచ్చే నొప్పి ఇప్పుడు ఏం లేదు. లేదు, సుఖంగా ఉందా? మంచిగా ఇప్పుడు ఆపరేషన్ తాలూకు మన ఊర్లో కూడా బయట కూడా చాలా భయపడతారు, చాలా భయపెడతారు. నన్ను కూడా మస్తు మంది భయపెట్టిండ్రు. హల్కా ఉందా ఇప్పుడు? నడవవు చెయ్యవు అని. నిజమేనా? నిజమే సార్, చాలా మంది భయపెట్టిండ్రు. ఇక అయినా ఏమన్నా కానీ దేవుని దయానే గవర్నమెంట్. అంటే రోజంతా కూడా భరించుకోలేనంత నొప్పి ఉంటే అది కూడా అవస్థనే కదమ్మా. అసలు లేవరాలే, బాత్రూమ్ పోవాలంటే మస్తు ఇబ్బంది. ఆపరేషన్ ముందు, ఆపరేషన్ కు ముందు. ఇప్పుడు మీరు వంటలు కూడా మొదలు పెట్టేసిండ్రు, కిచెన్ కూడా పోతున్నారు. 16 రోజులలోనే బాసనలు కూడా తోముతున్నారు. నా మాట ఇంటలేవు. నిన్నటి నుండి చేస్తున్నా కొంచెం కొంచెం. ఇక కొన్ని ఎక్కువసేపు నిలబడకుండా 5 నిమిషాలు 10 నిమిషాలు. రైట్. సో ఇంటి పని, ఇల్లు ఉడుస్తున్నా, వంట పని, బాసన్ల పని, బట్టల పని కూడా మొదలు పెట్టేసిండ్రా? ఇంకా చేయలేదు. బట్టల పనులు వదిలేసి ఇంటి పని, వంట పని, బాసన్ల పని అది కొంచెం కొంచెం ఈమె చేసుకుంటది కానీ 16 రోజుల లోపట్నే మీరు చేయగలుగుతున్నారు. సో అది అడ్వాంటేజ్ అండి సబ్బాస్టస్ అప్రోచ్ తోటి. మెయిన్ అడ్వాంటేజ్ బికాస్ ఈ క్వాడ్రిసెప్స్ టెండన్ మనం కట్ చేయము, పక్కకు తీసుకుపోయి ఇంత గ్యాప్లో, ఇంతటి స్పేస్లో నీ రీప్లేస్మెంట్ చేస్తాం కాబట్టి దెర్ ఈస్ అ డెఫినెట్ అడ్వాంటేజ్. ఎంత వయసు అమ్మా మీది? 54 ఏళ్ళు. కంప్లీట్గా అరిగిన మోకాలు, లెఫ్ట్ ని సివియర్ గ్రేడ్ 4 ఎముక రుద్దుకుపోతున్న పరిస్థితిలో మనం నీ రీప్లేస్మెంట్ చేసినాము. జూమ్ ఆన్ దిస్. రైట్. సో దిస్ ఈజ్ హౌ వి డూ. అంటే అమ్మగారి ఎక్స్రే అని కాదు ఇది, జనరల్గా ఒక మోకాల మార్పిడి చూపించాలి కాబట్టి నేను చూపిస్తున్నాను. రైట్, దిస్ ఈజ్ అ రైట్ మోకాలు. మళ్ళీ చెప్తున్నా, అమ్మగారి ఎక్స్రే కాదు. రైట్. సో ఇది ఎముక రుద్దుకుపోతున్న పరిస్థితిలో మనం నీ రీప్లేస్మెంట్ అనే సర్జరీ చేస్తాం. రైట్. ఎముక రుద్దుకుపోతుంది అంటే దాన్ని గ్రేడ్ 4 ఆర్థరైటిస్ అని అంటాం. మనం చేసే అప్రోచ్ సబ్బాస్టస్ అప్రోచ్ ఈ మాంసపు కండని కోసుకొని చేసుకుంటే అది పారాపాటలర్ అప్రోచ్ అని అంటాం. బట్ ఇది కొయ్యకుండా ఇట్లా పక్కకు తీసుకెళ్ళి ఇంతటి గ్యాప్లో నీ రీప్లేస్మెంట్ చేయగలిగితే దాన్ని సబ్బాస్టస్ అప్రోచ్ అని అంటాం. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ మీరు అమ్మ వాక్యాల్లోనే విన్నారు. వితిన్ 16 days ఆఫ్ ఆపరేషన్ లెఫ్ట్ సైడ్ టోటల్ నీ రీప్లేస్మెంట్. తను ఇంటి పని, వంట పని, బాసన్ల పని కూడా చేయగలుగుతున్నారు కంఫర్టబుల్గా. రైట్, చాలా యాక్టివ్గా ఉన్నారు. రైట్ అమ్మ, ఇప్పుడు ఆపరేషన్ ముందు మీరు విన్న మాటలు, వేరే వాళ్ళు అన్న మాటలు, నువ్వు మంచానికి పరిమితం అవుతావు, మోకాల మార్పిడి ఆపరేషన్ ఫెయిల్యూర్ ఆపరేషన్, అసలు సక్సెస్ కాదు, నువ్వు ఈంత కూడా లేవు, ఈంత కూడా నడవవు అని కూడా అంటారు తల్లి. మరి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారమ్మా మీరు? ఇప్పుడు మంచిగానే అయినా అని చెప్పదలుచుకున్నా. ఇంకేంది, భయపడాలనా వద్దా? పబ్లిక్ పడవలసిన అవసరం. భయపడే అంత నొప్పి ఉంటుందా?
లేదు, నొప్పి ఏం లేదు సార్, తక్కువనే అయింది, చాలా తక్కువ అయింది. భయపడే అంత బాధ ఉంటుందా? ఏం బాధ లేదు. అంతకుముందు భయపట్టించిండ్రు తెలియక, ఎట్లుంటుందో మొత్తమే నడవవు, మంచానికే పరిమితం అవుతాం అని కూడా అన్నారు. అట్లా కొంత భయం అయింది. అరే ఆపరేషన్ చేస్తే నడవకుంటే ఎట్లుంటాము అనుకున్నా, చూద్దాంతి ఇక అంత దేవుడి దయ అనుకున్నా. అంటే నా గురించి ఎట్లా తెలుస్తుంది మీకు? నా గురించి ఎవరు చెప్పారు? కాన్పూర్ లో నాకు తెలుసు కదా, ఫిజియోథెరపీ డాక్టర్ మా ఊర్లో ఇక జర సిద్ధార్థ సార్ అంటే కొంత మా ఊర్లో కొంత యూట్యూబ్ వల్ల మా ఊరి జనాన్ని, మా ఊరికి నేను ఎప్పుడు పోలే. వాస్తవం చెప్పాలంటే ఫిజియోథెరపీ డాక్టర్ ఉన్నాడా, ఆ డాక్టర్ దగ్గర నాకు తెలుసు. నేను ఒక 10 మంది పేషెంట్లను తీసుకుపోయినా అక్కడ, నేను కూడా పోయినా. పోతే ఆ డాక్టర్ ఇట్లా ఆపరేషన్ చేయాలన్నారని ఎక్స్రేలు చూపెడితే ఇట్లా పలానా డాక్టర్ ఉన్నాడు, మన గన్పూర్ డాక్టరే, అక్కడ సికింద్రాబాద్ లో ఉంటాడు అని ఆ సారే ఫోన్ నెంబర్ ఇచ్చిండు. ఇతనే మీకు ఫోన్ చేసినాం మేము. మా ఊరు అన్న పేరే గంతల్లి. నేను ఆయన తెలుసు, చాలా చిన్న ఉన్నప్పుడే ఒక్కసారి పోయినా, మళ్ళీ ఎప్పుడు పోలే నా చదువులు నా దీని వల్ల. బట్ నాకు ఎంతో ఆనందం. మా ఊరు ఎప్పుడు వచ్చినా సరే నేను జర 10 నిమిషాలు ఎక్కువ కూర్చోబెట్టుకుంటా వాళ్ళని నా దగ్గర. మా రాఘపూర్కి వచ్చి కూడా ఆయన చాలా మందికి ఇంటికి వచ్చి ఫిజియోథెరపీ చేసిపోయిండు. మా ఊర్లో మా నాన్న పేరు చెప్పినా, మా బాబాయ్ పేరు చెప్పినా చాలా మంది గుర్తు పడతారు, ఇంటికి తీసుకుపోతారు, ఒక కప్పు కాఫీ కూడా ఇస్తారు. నీకు దగ్గరికి రాకముందు 10 మంది డాక్టర్ల దగ్గరికి పోయినా, ఇక ఏడ నచ్చలేదు, అప్పుడే కూకున్నా. ఒక నెల ఇంటికి వెళ్ళిపోయినా. ఇక ఈ డాక్టర్ ఇమ్మీడియట్ గా చెప్పంగానే ఇక మా కొడుకు మీకు ఫోన్ చేసిండు. ఫోన్ చేయంగానే నేను చేస్తా అది రా అనగానే ఇక వీళ్ళు చూసుకొని వచ్చేసి. వెరీ గుడ్ అమ్మా. ఇన్ఫాక్ట్ మీరు వచ్చుడే ఐ థింక్ మరుసటి రోజు చేంజ్ చేసుకున్నారు. మీరు వచ్చిండ్రు, ఇన్సూరెన్స్ పేపర్లు పెట్టిండ్రు, అప్రూవల్ కాగానే చేంజ్ చేసుకున్నారు, వెళ్ళిపోయారు. అమ్మా హ్యాపీ కదమ్మా? సాటిస్ఫైడా? ఇప్పుడు చెల్లెలు గారితో మాట్లాడిద్దాం. ఇప్పుడు నిర్మల గారి చెల్లెలు కవిత గారు తనకి లెఫ్ట్ హ్యాండ్ లో కూర్చున్నారు, బట్ తనకి రైట్ హ్యాండ్, అంతేనా? ఈ 10-15-20 రోజులు మీ ఇంట్లోనే పెట్టుకున్నారు అమ్మని. మరి చాలా కంఫర్టబుల్ గా తనను ఉంచుకున్నారు, తనకి ఇబ్బంది రాకుండా. నేను చెప్పిన హైదరాబాద్ ఉంటే బెటర్ అమ్మా, కొంత ఫిజియోథెరపీ ఈజీగా అవుతుంది, 2-3 వారాలు అన్న ఉంచుకోండి అని. చాలా హ్యాపీ అమ్మా. మీలాంటి సపోర్ట్ ప్రతి వాళ్ళకు ఉంటే. మేము సిస్టర్స్ మంచిగా కలిసి ఉంటాం. వెరీ గుడ్. మాకు ఎలాంటి ఇబ్బందులు కానీ మోహమాటాలు కానీ అట్లాంటివి ఏవి మనసులో కానీ బయట కానీ ఏది ఉండదు. ఫ్రీగా ఉంటాం. అక్క చెల్లెళ్ళం చిన్నప్పటి నుండి అయినా ఫ్రీగా ఉంటాం. సూపర్ అమ్మా. మీరు ఎన్నేళ్ళు చిన్న నిర్మలమ్మ కన్నా? 6 నెలలు చిన్న. 6 సంవత్సరాలు చిన్న. రైట్ అమ్మా. ఇప్పుడు మీకు అక్కయ్య గారి రిజల్ట్ చూసింది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపించింది. ఆపరేషన్ ముందు తన నడక, తన ఇబ్బంది మీకు చాలా ఇబ్బంది పడ్డది. ఎంత ఏడ్చేదో, మస్తు ఏడ్చేది. నేను చనిపోతా, నేను ఏదైనా మందు తాగి చచ్చిపోతా, బతకను నేను ఈ మోకాలు నొప్పులకే భరించలేను, నాకు జీవితంలో తట్టుకోలేని నొప్పి వచ్చింది. ఏ టాబ్లెట్ షుగర్ కానీ బీపీ కానీ అసలు ఏది లేదు, ఎటువంటి టాబ్లెట్ వేసుకోలేదు. నాకు ఇలాంటి వచ్చింది అని ఊకే బాధపడేది. చెప్పి 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 ఎన్నో సార్లు చెప్పంగా వచ్చింది. అట్లా భయపడేది బాగా. ఇప్పుడు ఏమనిపిస్తుంది అమ్మా? ఇప్పుడు ధైర్యం వచ్చింది తనకు. ఇంకో కాల్ చేయించుకున్నా హ్యాపీ. ఇంకో కాల్ చేయించు, ఇంకో కాల్ అంత అరగలేదమ్మా. ఈ సంవత్సరం వద్దు, కాకపోతే తనకు ఇబ్బంది ఉన్నప్పుడు చేసిద్దాం. మందులు ఇస్తామ్మా, మందులు ఇస్తా. దానికి కొంచెం ఇంటి పోయేటప్పుడు రాసిస్తా మందులు. మీరు హ్యాపీ అమ్మా? అక్కయ్య గారికి వచ్చిన హ్యాపీ, చాలా హ్యాపీ. ఇంకొక 5-6 రోజులు ఉండి వెళ్తురు గారు. కుట్లిప్పిన తర్వాత వెళ్తది. నేను యూజువల్ గా స్టిచెస్ 22-23 days కి తీస్తానండి. అందరికి తెలుసు, కొంత లేట్ గా తీస్తా నేను కుట్లు. అందరూ 10 రోజులకు తీస్తారు, 12 రోజులకు తీస్తారు, 13 రోజులకు తీస్తారు. నేను 22 రోజులకు తీస్తా. అదే కొంచెం కుట్లని మాడిపోయిన తర్వాత తీస్తా, కొంచెం స్లోగా తీస్తా. నా పేషెంట్లు అందరికి తెలుసు ఆ విషయం. దాని అడ్వాంటేజెస్ వేరున్నాయి, దాని గురించి మనం మాట్లాడుకోదలుచుకోలే. కానీ ఇప్పుడు అమ్మ, మీరు ఇంట్లో అక్కయ్య గారు లేచి తిరుగుతున్నప్పుడు వాకర్ అంతా ఇడిచేసి తిరుగుతున్నారు. ఒక 4-5 రోజులనే వాకర్ ఇడిచిపెట్టిండ్రు. నేను వాడలే, అసలు 5 రోజులు కూడా కొనలేదు, వాడలేదు. అవును అపోలోలో హాస్పిటల్ వాళ్ళు ఇచ్చింది కాబట్టి పట్టుకున్నారు. ఇంట్లో అసలు కొనలే వాకర్. రైట్. సో ఇది ఇంతకన్నా మీకు ఏం ప్రూఫ్ అవసరం లేదండి. సబ్వాస్టస్ అప్రోచ్ వల్ల ఏం బెనిఫిట్ ఉంటుంది అంటే, ఇంతకన్నా ఏం బెనిఫిట్ ఉంటుంది? ఇదే బెనిఫిట్. సబ్వాస్టస్ అప్రోచ్ వల్ల వాకర్ పట్టాల్సిన అవసరం కూడా రాలేదు నిర్మలమ్మకి. నేనన్నా 5 రోజులు వాకర్ పట్టిందేమో అనుకున్నా కానీ తను వాకర్ కూడా కొనలేదు. అసలు వాకర్ వాళ్ళ ఇంట్లో లేదు, తను వాకర్ పట్టుకునే లేదు. సో దిస్ ఈస్ ద ఆబ్వియస్ ఎవిడెంట్ అడ్వాంటేజ్ ఆఫ్ సబ్వాస్టస్ అప్రోచ్. ఏదైతే మనము క్వాడ్రిసెప్స్ టెండన్, ఈ మాంసపు కండ కొయ్యకుండా, అంటే దీన్ని
ఇట్లా పక్కకి తీసుకెళ్ళి ఈ గ్యాప్లో మనం నీ రీప్లేస్మెంట్ చేస్తామో దానివల్ల అడ్వాంటేజెస్ ఇన్ని. నెంబర్ 1, వాకర్ తక్కువ పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, వాకర్ పట్టుకోవాల్సిన అవసరం రాదు. కాన్ఫిడెంట్ పేషెంట్స్ ఆపరేషన్ ముందు మంచి నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు మంచిగా నడుచుకుంటూ పోతారు. నెంబర్ 2, నొప్పి తక్కువ ఉంటుంది, పెయిన్ కిల్లర్ రిక్వైర్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. నెంబర్ 3, ఫిజియోథెరపీ ఎక్కువ అవసరం ఉండదు, ఎందుకంటే దాన్ని కొయ్యం కాబట్టి, దాన్ని కుట్టం కాబట్టి, మళ్ళీ దాన్ని బలం చేయడానికి ఎక్సర్సైజ్లు అవసరం ఉండదు. 16 డేస్లోనే తన ఇంటి పని వంట పని కూడా చేసుకోగలుగుతున్నారు. సో దీస్ ఆర్ ఆల్ అడ్వాంటేజెస్ ఆఫ్ సబ్వాస్టస్ అప్రోచ్. 54 ఏళ్ళు, గన్పురము, మా ఊరు, రైట్. నిర్మలమ్మ గారు సక్సెస్ స్టోరీ ఆఫ్టర్ లెఫ్ట్ సైడ్ టోటల్ నీ రీప్లేస్మెంట్. అమ్మ రైట్ సైడ్ ఇప్పుడు ఏమొద్దు, ఇబ్బంది ఉన్నప్పుడు చేద్దాము, అవస్తున్నప్పుడు చేద్దాము. కొంచెం మెడిసిన్ అయితే తీసుకొని ఖచ్చితంగా ఇస్తా, ఖచ్చితంగా ఇస్తా. జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా ఫోన్ చేయండి, సరే అమ్మా? ఖచ్చితంగా తల్లి. అమ్మా